హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఏం చేస్తున్నారు? టిఫిన్ చేశారా అందరూ కూడా? నేనైతే ఇప్పుడు 7:30 అవుతుందండి. చెట్లకు నీళ్లు పట్టడం లేదు మా వాళ్ళు. బాడుగులకు ఉండే వాళ్ళు కూడా చూసి వెళ్ళిపోతున్నారు, కానీ చెట్లకైతే ఒక్కరోజు కూడా నీళ్లు పట్టరండి. ఏ రోజైనా పాపం ఈ చెట్లకి నేను లేసి వచ్చి నేను నీళ్లు పడితేనే కొంచెం హెల్త్ ఇష్యూ ఉందని చెప్పాను కదా. మా అబ్బాయికి ఒకరోజు చెప్తాను, ఒకరోజు పడతారు, అంతే వదిలేస్తారు. పిల్లలైనా ఇంట్లో వాళ్ళు ఎవరైనా. మనకైతే తప్పదు కదండి. మొక్కలు ఎండలకి బాగా వాడిపోతున్నాయండి. అందుకని మొక్కలకి నీళ్లు పడదామని పైకి వచ్చాను. చూడండి ఎలాగైపోయినాయి. కోతులు మొక్కలన్నీ ఇంచేస్తున్నాయండి. ఒక 2 రోజులు కష్టపడితే కానీ ఈ గార్డెన్ అండ్ మన చిన్ని తోట సరిగా రాదు. ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. నైట్ అయితే చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీకి టమోటా పప్పు అండి. ఇదిగోండి చపాతీలు 4 చేస్తే సరిపోతుందండి. నేనైతే రైస్ తింటాను, వాళ్ళందరూ ఒక్కొక్కటి అట్లా తింటారు. వాళ్ళకి ఇష్టమైతే తింటారు, లేదంటే మార్నింగ్ టిఫిన్లోకి సెట్ అవుతుంది. నేను చపాతీ రుద్దుతున్నాను చూడండి. నేనైతే పల్చగా చేస్తాను, మాడకుండా ఎత్తేస్తాను. పొరలుగా చేసే ఓపిక ఉండదండి నాకు. ఓపిక ఎప్పుడో ఉన్నప్పుడు ఒక 2-3 అయితే పొరలుగా అలాగ మడతలు పెట్టి చేస్తాను. నాకైతే ఈ మధ్య బాగా బద్ధకం వేస్తుందనే చెప్పాలి. వయసు అయిపోతుంది కదండి. వంట చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎవరైనా చేసి పెడితే బాగుండు అని అనిపిస్తోంది ఎందుకో ఈ మధ్య. కానీ తప్పదు కదా, మన పనులు మనమే చేసుకోవాలి. మెడిటేషన్లో మా క్లాసుల్లో చెప్తూ ఉంటారండి, ఎవరి పూర్తిగా నడవలేని పరిస్థితి వచ్చేంత వరకు కూడా మనం ఎవరి దగ్గర ఏ పని చేయండి అని ఆశించకూడదు. ఎందుకు అంటే ఆశించాము అంటే అది మన కర్మల లెక్క తయారైపోతుంది. బాగుండగా వేరే వాళ్ళ నుంచి ఆశించడం అంటే సోమరితనమే కదా అవుతుంది. కాబట్టి సోమరితనాన్ని మన దగ్గరికి రానివ్వకూడదు. మనము ఓపిక తెచ్చుకొని మనమే చేసుకోవాలి వీలైనంత వరకు. కదలలేని స్థితిలో అయితే తప్పదు, అప్పుడు ఆశించాలి వేరే వాళ్ళ నుంచి. ఇప్పటి నుంచే మీరు ఆశించకూడదు, అది లెక్కలు తయారవుతాయి అని అన్నీ చెప్పిస్తారండి మాకు. మెడిటేషన్ సెంటర్లో క్లాసుల్లో వస్తాయి. అవి మీకు డీప్గా చెప్తే అర్థం కాదని అనిపిస్తుంది. అది కోర్స్ లాగా తీసుకుంటే ముందు ఒక 5-6 రోజుల కోర్స్ ఉంటుందండి. ఆ కోర్స్ తీసుకుంటే తర్వాత ఈ పాయింట్లన్నీ ఎందుకు ఇలాగొస్తున్నాయి అనేది అర్థమవుతుందండి. ఇక్కడైతే రాత్రి చపాతీ చేసి పెట్టానా, మార్నింగ్ పప్పుచారు చేస్తున్నానండి. ఈరోజు మార్నింగు ఇదిగోండి పప్పుచారుకి టమోటాలు, పచ్చిమిర్చి, కందిపప్పు కడిగేశాను. కడిగి నీళ్ళు వంపేసి ఫ్రెష్ వాటర్ పట్టుకొని అందులో కొద్దిగా చింతపండు గిన్నెలో పెడుతున్నానండి. ఈ పప్పుచారు అంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఆకుకూర పప్పు చేద్దామని చూస్తే ఆకుకూర మెంతికూర ఉండిందండి. అది ఈ మధ్య వంటలు తగ్గించాను కదా, మెంతికూర బాగా పాడైపోయింది. నాకు చాలా బాధేసింది. వీలైనంత వరకు కూరగాయలు పాడు చేయనండి. ఎక్కువైనా సరే వండుకొని తినేస్తూ ఉంటాం. 2 పూట్ల మధ్యాహ్నము రాత్రి ఫ్రైలు కానీ అలా తినేస్తూ ఉంటాం. ఎప్పుడో కానీ రేర్గా ఇలాగ చెడిపోవు. అదిగోండి వీడియో ఈరోజు ఎందుకో సెట్ అవ్వలేదండి. బాగా పడుకున్నానండి. ఈరోజు ఉదయం టిఫిన్ చేసి పడుకున్నా. 12:45కి లేసానండి. హడావిడిగా పప్పు ప్రిపేర్ చేస్తున్నాను, అంటే పప్పుచారు చేస్తున్నాను. ఇంకా రైస్ పెట్టేసుకొని పప్పుచారు వేసేసుకొని ఊరగాయలు ఏదైనా పెట్టేసుకొని తినేద్దాంలే అని పప్పుచారు ప్రిపేర్ చేస్తున్నానండి. రైస్ అయితే అయిపోయింది. ఇదిగోండి టమోటాలు కట్ చేసి పెట్టి అందులో పెట్టేసి చింతపండు చిన్ని కప్పులో పెట్టేసామనుకోండి, మీడియంగా మనకు ఎన్ని వెయిట్లు పప్పు ఉడకాలో అన్ని వెయిట్లకు రానిచ్చేసామంటే చింతపండు నీళ్లు లేకుండా పెడతానండి. నీళ్ళు పోసి పెడితే పప్పులోకి ఒలికిపోతాయి కదా, అందుకనేసి నీళ్ళు లేకుండా పెట్టేస్తాను. ఆ నీళ్ళు ఒకవేళ పప్పులో ఆవిరికి వచ్చినా సరే అలాగే ఉడికిపోతుంది పప్పు. ఇదిగోండి ఇంకా చింతపండు కప్పులో పెట్టేస్తే ఒక పప్పు విజిల్ అయిపోయింది. అదంతా స్కిప్ చేసేసానండి, లెంగ్తీ వీడియో అయిపోతుందని. పప్పు ఉడికిపోయింది. ఇంకా పప్పుచారుకి అవన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలంటే చాలా ఈజీ అండి. చేసేదేమో ఈజీగానే ఉంటుంది. చింతపండు చూపిస్తాను ఆగండి.
స్కిప్ చేయలేదు, కొన్ని స్కిప్ చేసేసాను. ఇదిగోండి ఇలాగ పెడతాను. చిన్ని కప్పులో పెట్టేస్తే ఈజీగా ఉడికిపోతుంది పప్పు. అందులోనే వేసేసామనుకోండి చింతపండు, ఈ రేణిగుంట నీళ్ళకి అస్సలు ఉడకదండి. కాయలు కాయలుగా ఉండిపోతుంది. ఎన్ని వెయిట్లు పోనిచ్చినా ఉడకదు. పులుపు తగిలితే పప్పు ఉడకట్లేదు. అందుకని చిన్న కప్పులో పెట్టి, మూతుండే కప్పులో అయినా మూతలేని కప్పులో అయినా అలా పెట్టేస్తూ ఉంటాను నా ఓపికను బట్టి. మీరైతే ఏం కూరలు చేస్తున్నారు ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరూ లైవ్ చూసేవాళ్ళు, కొత్త వాళ్ళు అందరూ కూడా నా వ్లాగ్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇదిగోండి పప్పు ఉడికిపోయింది. ఉల్లిపాయలు పక్కన కట్ చేశానండి. దీంట్లో పప్పుచారులు ఉల్లిపాయలు లేదనుకోండి ఇంట్లో వాళ్ళు ఇంకా గొడవ చేసేస్తారు. అందుకని ఉల్లిపాయలు కట్ చేసి పెనం పెట్టాను చూడండి. ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసి ఇందులో కలిపేస్తానండి. కొద్దిగా పప్పుచారు నాకు సపరేట్గా తీసుకొని అందులో ఉల్లిపాయలు వేసేస్తాను. వేపి ఉడకబెట్టేస్తా. సరిపోతుంది, సెట్ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు ఉడికింది అనుకోండి సాంబారు అంటే పప్పుచారు రెడీ అయిపోతుంది. సాంబార్ అంటే ఇంకా కూరగాయల ముక్కలు వేసిన దాన్నే సాంబారు అంటాం కదా. మరి అలా కూడా అమ్మ ఏంటి ఇలా చెప్తున్నారు అనుకోకండి. ఇదిగోండి నా వంటలు అయితే ఇలాగుంటాయండి. ఈజీ మెథడ్లో చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాను, కానీ ఓపిక ఉండట్లేదండి. ఈ మధ్య వయసు అయితే కొంచెం ఎక్కువైందనే చెప్పాలి. సంవత్సరం కాదు, రోజుకి శరీరంలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి కదా. అది ప్రతి ఒక్కరికి కూడా సంభవమే కదా. ఎవరు కూడా యవ్వనంగా ఉండలేరు, బాల్యావస్థలోనూ ఉండలేరు, వృద్ధాప్యంలోనూ ఉండలేరు. ఆ శరీరంతో పని అయిపోయింది అంటే వెళ్ళిపోతూ ఉండడమే. ఈరోజు మాకు క్లాస్లో కూడా 2 పాయింట్లు వినిపించారండి. తమో ప్రధాన ప్రపంచంలో శరీరం కూడా తమో ప్రధానంగానే లభిస్తుంది. తమో ప్రధానం అంటే అందులో ఈర్ష్య, ద్వేషము, కక్ష, క్రోధము, లోభము, మోహము, అహంకారము ఇలాంటివన్నీ ఉండేదాన్నే తమో ప్రధాన ప్రపంచము అని చెప్తారు. దేవతల్లో ఇలాంటివేవీ లేవండి. అందుకే సాత్వికంగా ఉండే వాళ్ళని మనం నమస్కరిస్తాము, వాళ్ళకి పూజిస్తాము. మనలో సాత్వికత లేదు కాబట్టి పేరుకే నమస్కారం, మనసు నుంచి నమస్కారం రాదు. అది ఎందుకు అంటే తమో ప్రధాన ప్రపంచంలో తమో ప్రధాన మనుషుల మధ్యలో ఉన్నాం కాబట్టి మనలో మంచి వ్యక్తిత్వం ఉన్నా కానీ, మంచితనం ఉన్నా కానీ దాన్ని నెగటివ్గా తీసుకొని ఉపయోగించుకునే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారండి. సత్యత ఏది, అసత్యత ఏది అనేది కూడా నిర్ధారించుకోలేని సమయంలోకి మనం వచ్చేస్తున్నాము. ఎన్ని రకాలుగా భగవంతుడు సూచనలు ఇస్తున్నా సరే మనం వాటిని పెడచెవిని పెట్టి, అంటే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నాము. ఇక్కడ పోపు పెట్టేశానండి. జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు వేసాను పోపులో. అంటే ఆవాల్లో ఏమీ కలపనండి, విడిగానే ఉంటాయి ఆవాలు కాబట్టి ఆవాల్లో విడిగా అన్నీ వేస్తాను. కరివేపాకు వేసాను. దాని తర్వాత ఇదిగోండి పప్పుచారు ఇలా తయారైంది. సూపర్ టేస్ట్ అండి. ఒకసారి ఇలా చేసి చూడండి. ఆనియన్స్ ఇందులో కలిపేసి ఉడకబెట్టాను మళ్ళా. చాలా బాగుంది కదా. రుచి కూడా అంతే ఉందండి. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.